జనసేన నేత కందుల దుర్గేష్ టికెట్ పై క్లారిటీ వచ్చేసింది. కొద్ది రోజులుగా రాజమండ్రి రూరల్ టికెట్ కోసం కందుల అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అధిష్టానం ఆయనతో చర్చించి నిడదవోలు టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో నిడదవోలు ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు కందుల దుర్గేష్. నిడదవోలు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్ను కలుపుకుని ముందుకు వెళతామని తెలిపారు ఆయన. రాజమండ్రి రూరల్ సీటు ఆశించినప్పటికీ కొన్ని సమీకరణాల దృష్ట్యా అవకాశం దక్కలేదన్నారు. ఇక నిడదవోలులోనూ గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు ఆయన. సంక్షేమం, అభివృద్ధి కావాలంటే జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న తనకు ఓటు వేయాలని కోరారు దుర్గేష్. నిడదవోలు శాసనసభ నియోజకవర్గానికి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు, మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా నా పేరుని ఖరారు చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలతో కూడినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్వరలోనే నిడదవోలు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలని ఏర్పాటు చేసుకుని విజయం సాధించడానికి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ మాజీ సభ్యులు శ్రీ బూరుపల్లి శేషారావు గారు, అదేవిధంగా జనసేన పార్టీకి చెందినటువంటి ప్రముఖ నాయకులు, ప్రముఖ నిర్మాత శ్రీ భోగవల్లి ప్రసాద్ గారు, ఇంకా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు అందరినీ కలుపుకుని వారందరి యొక్క సహకారంతో నిడదవోలు నియోజకవర్గంలో నేను కార్యక్రమాలని విజయానికి వీలుగా నిర్వహించుకుంటాననేటువంటి మాటను తెలియజేస్తున్నాను. కొన్ని కారణాల వల్ల, కొన్ని సమీకరణాల వల్ల అవకాశం ఇవ్వలేకపోయినా ఖచ్చితంగా శాసనసభ ఎన్నికల్లో దుర్గేష్ పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి అవకాశాన్ని నాకు కల్పించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, విజయం సాధించడానికి అన్ని విధాల సూటబుల్గా ఉన్నటువంటి నియోజకవర్గం నిడదవోలు నియోజకవర్గం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ, మా అందరూ జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరి సమిష్టి కృషితోటి, వారందరి యొక్క సహకారంతో నేను ముందుకు సాగుతాననేటువంటి మాటని తెలియజేస్తూ, ఎన్నికలు అనేవి వచ్చేటప్పటికి సహజంగానే కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి, కొన్ని భేదాభిప్రాయాలు ఉంటాయి.